నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. సాగు చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మాట్లాడబోయే అంశం వచ్చేసి రైతుల భూమి సమస్యలు తీరాలంటే ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయో వివరించబోతున్నారు. నాతో ఉన్నారు గెస్ట్ భూమి సునీల్ గారు. సునీల్ గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. థాంక్యూ. భూమి సమస్యలకు సంబంధించి మనం అనేక సమస్యలు అనేక ఎపిసోడ్స్ లో మనం ఇంతకుముందు ప్రస్తావించాం. ఇంకా చాలా ఉన్నాయని మీరు చాలా సందర్భాల్లో మీరు ప్రస్తావించారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు తీరాలంటే ఏం చేయాలి? అంటే నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, మనం భూమికి సమస్య ఉందా లేదా ఎప్పుడు చూసుకోము, కాబట్టి లేనట్టుగా అనిపిస్తుంటే తప్ప ఈ రోజునున్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కూడా భూమి ఉన్న వాళ్ళల్లో దాదాపుగా 100% మందికి 190 మందికి ఏదో ఒక రకమైన భూమి సమస్య ఉంది. ఆ సమస్య ఉందని కొద్ది మందికి తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నా భూమి హక్కులన్నీ బాగున్నాయని అనుకుంటున్నారు. ఎప్పుడు తిప్పలు వస్తాయంటే, ఎప్పుడన్నా బ్యాంకులకు లోన్ కోసం పోయినప్పుడు, ఎప్పుడన్నా భూమి అమ్మగాలని పోయినప్పుడు, పంచుకోవడానికి జరిగినప్పుడు, లేదా గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ రావాల్సింది రాకపోయినప్పుడు మాత్రమే మనకు సమస్య ఉందా లేదా అనేది బయటపడుతుంటుంది. నేను చాలా సందర్భాలుగా చెప్తున్నది, ఈసారి మళ్ళీ ప్రత్యేకంగా రైతులకు విన్నవించుకునేది ఏంటంటే, సమస్య ఎప్పుడో మన తలుపు తట్టేదాకా కాకుండా సమస్య ఉందా లేదా అనేది మనమే ముందు చూసుకోవాలి. ఇది మొట్టమొదటిది. ఎట్లయితే మనకు రోగం ఉందో లేదో నిర్ధారణ చేసుకోవచ్చో, భూమి సారం ఎట్లుందో చెక్ చేసుకోవచ్చో, భూమి హక్కులు సరిగ్గా ఉన్నాయా లేదా మనమే చెక్ చేసుకోవచ్చు. అన్నిటికీ మనము వకీల్ దగ్గరకో లేకపోతే రెవెన్యూ అధికారి దగ్గరికి పోవాల్సిన పని లేకుండా మనం ఇంట్లో ఉంటూనే ఆన్లైన్లో ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకొని, మన దగ్గర ఉన్న రికార్డులను దగ్గర పెట్టుకొని, మనంతట మనమే కొంత ప్రాథమికంగా భూమికి హక్కులు సరిగా ఉన్నాయా లేదా, ఏవైనా చిక్కులు ఉన్నాయా లేదా తెలుసుకునే అవకాశం ఉంది. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అలాంటి పరీక్ష కనుక చేసుకుంటే సమస్య ఉందో లేదో తెలుస్తుంది. మొట్టమొదటిది. సమస్య రాకుండా ఉండాలి అంటే పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేస్తే కొంచెం మన ప్రికాషన్గా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఒకప్పుడైతే మీకు భూమి ఉంటే చాలు, దున్నుకున్నారా, పంట పండించుకున్నారా, లేదా ఇల్లు కట్టుకుని ఏదో చేసుకుంటారు. కానీ ఈ రోజున పరిస్థితులు మారినాయి. కాగితాల విలువ చాలా ఎక్కువ పెరిగింది. మీకు భూమి ఉంటే సరిపోదు, కాగితాలు రికార్డులకు ఎక్కితే తప్ప ఆ భూమి మీదంటి కింద లెక్క కాదు. కాబట్టి పెరుగుతున్న కాగితాల విలువని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకన్నీ కాగితాలు ఉన్నాయా లేదో చూసుకోవాలి. గవర్నమెంట్ చెప్తున్న కాగితాలు అన్నీ ఉన్నాయా, పట్టా ఉందా, అన్నీ చూసుకోవాలి. ఇది రెండోది. మూడో అంశం ఏంటంటే, భూమి హక్కులకు సంబంధించి, భూమి చట్టాలకు సంబంధించి, రికార్డులకు సంబంధించి సమస్య వస్తే ఎక్కడికి పోవాలనే దాని విషయం సంబంధించి కొద్దిలో కొంత ప్రాథమికమైన పరిజ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు 6 ఉంది, నాకు భూమి ఉంటే పాస్బుక్ ఎట్లా తెచ్చుకోవాలి, లేకపోతే నాకు కనుక రికార్డుల సమస్య ఉంటే ఏ అధికారి దగ్గర దరఖాస్తు పెట్టుకోవాలి. ఇలాంటి ప్రాథమికమైన సమాచారం అన్న మన దగ్గర లేకపోతే సమస్య వచ్చినప్పుడు చిన్నదాంతో పోయి లక్షలు ఖర్చు అవుతున్నాయి. మీకు ఉదాహరణ చెప్తా. నాకు గవర్నమెంట్ ఒక 2 ఎకరాల భూమి ఇచ్చింది, అసైన్మెంట్ చేసింది. నేనే దున్నుకుంటున్నా. ఈ భూమి కబ్జా గురైంది, ఎవరు నా భూమిని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలో నాకు తెలియలేదనుకో, ఇప్పుడు నేనేం చేస్తా, లోకల్గా ఉన్న ఎవరైనా ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తాను, ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, లేదా కలెక్టర్ దగ్గరికి, ఇంకోటి వెళ్తా, లేకపోతే పోయి కోర్టులకు వేసేయాలంటారు, కోర్టులకు వేసేస్తా. ఇన్ని రకాలకు తిరుగుతూ ఉంటా. దానివల్ల ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది. అదే కనుక నాకు ఒక ప్రాథమికమైన సమాచారం, అసైన్మెంట్ భూములకి పిఓటి చట్టం వర్తిస్తుంది. పిఓటి చట్ట ప్రకారం ఎవరి అసైన్మెంట్ భూమి అయినా ఇంకెవరైనా లాక్కున్నా, అన్యాక్రాంతానికి గురైతే తహసీల్దార్ దగ్గర పోయి కేసు పెట్టవచ్చు. తహసీల్దార్ దగ్గర కేసు పెట్టాలంటే కోర్టు ఫీజు ఏమి ఉండదు, తెల్లకాగితం మీద రాసివచ్చు, లేదా నోటి మాటతోటి పోయి తహసీల్దార్ దగ్గరికి పోయి నాకు 2 ఎకరాల ప్రభుత్వం ఇచ్చింది, పలానా ఆయన నా భూమిని కబ్జా పెట్టిండు, నువ్వు ఆ భూమి నాకు తిరిగి అప్పగించాలని కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓనే విచారణ చేయాలి, ఆ భూమి గురించి చూడాలి, ఆర్డర్ పాస్ చేయాలి, ఆ భూమిని నాకు తిరిగి అప్పగించే బాధ్యత తహసీల్దార్ మీద ఉంటుంది. అంటే 500-1000 రూపాయలతో పోయే ఖర్చు నేను కోర్టుకు పోవాలంటే లక్షలు అవుతుంది. అంటే నాకు కనుక చిన్న సమాచారం ఉన్నట్లయితే నా సమస్యని నేను సులభంగా పరిష్కారం చేసుకోవడానికి అవసరం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, సమస్యలు రాకుండా ఉండాలంటే సమస్యలు ఉన్నాయా లేదా గుర్తించాలి, మనకు ఉండాల్సిన కాగితాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి, చట్టాలు రికార్డులు ఏం చెప్తున్నాయన్నది కూడా కొంత సమాచారం కనుక మనం తెచ్చుకొని పెట్టుకుంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా సత్వరంగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అనేక చోట్లకు వెళ్ళి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఆర్ఓఆర్కి సంబంధించి కానీ, పిఓటి చట్టానికి సంబంధించి కానీ, సమస్య వస్తే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళడం కానీ, వీటి మీద కూడా అవగాహన ఇంకా రావాల్సిన అవసరం ఉందంటారా? అనుకుంటాం. మనం అందరం అంటే పట్టణాలలో ఉన్నాము, ఈ మాత్రం తెలియదా అనుకుంటున్నాం. కానీ నేను ప్రతి వారం ఒక్క గ్రామానికన్నా పోతుంటాను ఏదో ఒక కార్యక్రమంతో. ఇప్పటికీ 20 ఏళ్ళుగా
పల్లెలకి నేను ఎప్పుడు దూరం కాలే. ఏదో కార్యక్రమాలతోటి ఒకప్పుడైతే నెలకు 20-25 రోజులు గ్రామాలలో ఉండేవాడిని మా కార్యక్రమాలకు. ఇప్పుడు అంత సమయం ఉండదు కాబట్టి కనీసం ప్రతి శనివారం అయినా నేను గ్రామాల్లో ఉండే ప్రయత్నమే చేస్తున్నా. ఇప్పటికి కూడా గ్రామాలకు వెళ్ళి మేము భూన్యాయ శిబిరాలు పెడుతున్నాం. అక్కడ నేను ఎంత లేదన్నా ఒక 4-5 గంటలు నేను కూడా కూర్చుంటున్నా టీం మెంబర్స్తో పాటుగా. ఎవరైనా వాళ్ళ కాగితాలు పట్టుకొని రావచ్చు. ఈ రోజు కూడా మనం చూస్తాం చాలా చిన్న చిన్న సమస్యలు వాళ్ళకి పరిజ్ఞానం లేక పరిష్కారం చేసుకోవట్లేదు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఓ పెద్ద ఆయన వస్తాడు, నాకు ఆ ఎకరం పొలం ప్రభుత్వం భూమి మీద దున్నుకుంటున్నాను, నేను ఇప్పటిదాకా బాగానే ఉండే, మళ్ళీ వచ్చి నా భూమిలోకి వెళ్ళిపోమంటున్నారు, నాకు ప్రభుత్వం పట్టా కూడా ఇచ్చింది, నా దగ్గర కాగితం కూడా ఉందా అన్నాడు. మరి ఏం కాగితం ఉంది తీసుకొని చూపి అంటే మళ్ళీ వచ్చి పట్టుకొచ్చి మంచిగా ప్లాస్టిక్ కవర్లో జుట్టు ఉన్నది ఒక పేపరు. ఆయన 4-5 కవర్లు ఇప్పదీసి చీర చూపిస్తే ఏంటంటే ఆ కాగితం చూసిన, ఇగో ఇది నా పట్టా అని చూపిస్తున్నాడు. సార్ నాకు ఈ పట్టా ఉంది కానీ మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోమని అంటున్నారు. ఏందని తీరా చూస్తే ఓ 20 ఏళ్ళ కింద తహసీల్దారు ఇది ప్రభుత్వ భూమి, నేను ఈ భూమిలోకి వెళ్ళి ఎందుకు తొలగించకూడదు అని భూ ఆక్రమణ చట్టం కింద జారీ చేసిన నోటీసుని చాలా జాగ్రత్త పెట్టుకుని ఆయన పట్టా అనుకుంటున్నారు. మరి ఏం చెప్పాలి? ఇప్పటికి మనం ఎన్ని ఏళ్ళుగా మాట్లాడుతున్నాము, మీకు గనక వ్యవసాయ భూమి ఉంటే 6 చట్టం కింద మీరు ఇంతకుముందు 1Bకో ధరణికో ఎక్కాలి, మీ చేతిలో ఒక పాస్ పుస్తకం ఉండాలని మనం మాట్లాడుతున్నాం కదా. మరి వ్యవసాయ భూమి ఉంటే పాస్బుక్ తెచ్చుకోవాలన్న విషయం కూడా తెలియని సందర్భాలు ఈ రోజు కూడా మనం ల్యాండ్ లిటరసీ అంటే ల్యాండ్ లీగల్ లిటరసీ అంటే భూములకు సంబంధించిన పరిజ్ఞానం ఎంత ఉంది కనుక మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఈ రోజు కూడా 100కి 1 2 కొద్దో గొప్ప పరిజ్ఞానం ఉంది. ఇంతకుముందన్నా గ్రామాలలో కొద్దో గొప్ప భూముల మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఉండేటోళ్ళు. వాళ్ళ దగ్గర పోతే దరఖాస్తు రాసి పెట్టడం, వాళ్ళ దగ్గర పోతే చూసి పలానా దగ్గర పోమని చెప్పే వాళ్ళని ఉండరు. ఈ రోజున అట్లాంటి వ్యక్తులు కూడా వాళ్ళు కరువు అయిపోయారు గ్రామాలలో. ఎవరికి ఉంది? ఇప్పుడు మీకేమైనా భూముల సమాచారం కావాలంటే ఒక పక్కన గ్రామంలో చెప్పే వ్యక్తులు కనుమరుగైపోయారు, గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ కనుమరుగైపోయింది. ఇప్పుడు వీఆర్ఓ వ్యవస్థనే లేదు అక్కడ. ఇంతకుముందు వీఆర్ఓనో ఎవరో ఇంకొక అధికారి ఉండేటోడు మంచో చెడో ఒకసారి తప్పు చేసినాడో ఇంకోసారి మేలు చేసినా కనీసం ఆయన దగ్గర పోయి నాకు ఈ సమస్య ఉంది మీరు ఏమైనా చేసి పెట్టండి అడగడానికి ఆ వ్యవస్థ లేదు. తహసీల్దార్ని మనం ఏం చేశాము, అతన్నే రిజిస్ట్రేషన్ అధికారి చేసి కంప్యూటర్కి కట్టేశాము. సో అక్కడ ఆ వ్యవస్థ లేకుండా పోయింది. కొన్ని కోర్టులకు వెళ్ళి న్యాయం పొందాలంటే ఒకప్పుడు ప్రతి కోర్టు కాంప్లెక్స్లో 2-3 పేదల కోసం పనిచేసే కొంచెం మంచి లాయర్ల కన్నా కనపడేది. ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా లేని సందర్భాలలో ఎవరికి వాళ్ళు కొంత సమాచారం తెచ్చుకోవాల్సిందే తప్ప ఆ జ్ఞానం ఆ సమాచారం కనుక లేకపోతే భూ యజమానులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. సమస్యలు 1-2 లేవమ్మా. మీరు గ్రామాలకు ఈ రోజు మీరే కూడా పోయి కూర్చొని చూడండి. ఒక గ్రామంలో తెలంగాణ పల్లెల విషయానికి వస్తే ఏ గ్రామం తీసుకున్నా 200 కుటుంబాలకు తక్కువ సమస్యలు లేకుండా లేవు. చిన్న చిన్నవి కావచ్చు, నాకు భూమి ఉంది పాస్బుక్ వచ్చింది కానీ ధరణిలో 2 గుంటలు తక్కువ పడింది, లేదా నాకు పాత పాస్ పుస్తకం ఉంది అంటే 6 పాత చట్టం కింద ఇచ్చిన పాస్బుక్ ఉంది, 2020లో కొత్త పాస్బుక్లు ఇచ్చినప్పుడు ఆ కొత్త పాస్బుక్ రాలే. మీకు అంత ఉదాహరణ ఎందుకు, ఒక 2 నెలల కింద యాచారం మండలం హైదరాబాద్కి కూతవేడు దూరంలో ఉన్న మండలం యాచారం ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత ఉంటుంది. 10 గ్రామాలలో మేము సర్వే చేసి 10 గ్రామాల్లో పోయి భూన్యాయ శిబిరాలు పెట్టి ఎన్ని సమస్యలు ఉన్నాయో చూస్తే 10 గ్రామాలలో 2164 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు మాకు సమస్యలు ఉన్నాయని. అంటే గ్రామానికి ఒక 200 పైన ఉన్నాయి. అందులో 568 కుటుంబాలకి పాత చట్టం కింద ఉన్న పాస్బుక్లు ఉన్నాయి, కొత్త చట్టం కింద పాస్బుక్ రాలే. మరి ఇది ఎంత దూరంలో ఉన్నాం మనం హైదరాబాద్కి? మరి మా ఆదిలాబాద్లో వాంకేడినో లేకపోతే కెరామిరినో ఉట్నూరో ఇటు ఏటునాగర్లో గూడూరో కొత్తగూడెమో భద్రాచలంలో ఒక రిమోట్ మండలం ఇక్కడ అచ్చంపేటలో ఇవన్నీ పరిస్థితి ఎట్లుంటాయి అంటే ఈ రోజు కూడా ఇంకా మనం అనుకున్నది సాధించలేదు. ఈ రోజు కూడా గ్రామాలలో 100 కుటుంబాలకు సమస్యలు ఉన్నాయి. భూ పరిపాలన మెరుగుపరచుకోవాల్సిన అవసరం కూడా చాలా ఎంతైనా ఉంది. అందుకే గడిచిన 10 నెలలుగా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ధరణిలో సంపూర్ణ మార్పులు తేవాలి, కొత్త 6వ చట్టం తేవాలి, కొత్త రెవెన్యూ చట్టం తేవాలనే అటువైపు అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. కాలర్ ఉన్నారండి, మధు మహబూబాద్ నుంచి. మధు గారు. మేడం. సునీల్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే. నా పేరు మధు, మహబూబాద్ డిస్టిక్. చెప్పండి సార్. మాది ఒక సర్వే నెంబర్లో ల్యాండ్ ఉంది ఇంత, మాకు ఉండాల్సింది ఎక్స్టెన్షన్ లేదన్న, అంటే మాకు 4 ఎకరాలు ఉంది అందులో, కానీ ఇంకో ఎకరం కూడా ఉన్నది. ఇంత చూచాగా చెప్తున్నాను నేను, కంప్లీట్ చెప్తాను. సో అది ఇంకో ఎకరం ఎక్కాలి కదా అని చెప్పేసి గవర్నమెంట్ సర్వేతో కూడా సర్వే చేయించాము. సర్వే చేయిస్తే జస్ట్ చుట్టుపక్కల గెట్రాలు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. మీకు సర్వేలో మీకు రికార్డుకు ఉన్న దానికంటే ఎక్కువ ఉందని తేలిందా? భూమి ఫీల్డ్ మీదనో ల్యాండ్ 5 ఎకరాలు ఉంది, కానీ రికార్డు పరంగా మాత్రం 4 ఎకరాలే ఉంది. ఓకే. సో ఆ రికార్డు ఎక్కించుకోవడానికి అని చెప్పేసి మేము ధరణి TM 33 మాడ్యూల్ మన అందులో ఎక్స్టెన్షన్ కరెక్షన్ కూడా చేసాము. బట్
మీరు సరైన ప్రూఫ్లు పెట్టలేదని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేయడం ఇలా 2-3 టైమ్స్ జరిగింది. మీరు రీసెంట్ గా తొర్రూరు దగ్గర కూడా ఒక కార్యక్రమం చిన్న పెద్దనాగారం దగ్గర ఒకటి పెట్టారు, అక్కడికి కూడా అటెండ్ అయ్యాను, బట్ మిమ్మల్ని కలలేకపోయాను. ఓకే, దానికి ఆ కరెక్షన్ కోసం అప్లై చేసేందుకు తీన్సాల్ అని ప్లస్ కాస్రా అని కొన్ని పానీలు దొరికినంత వరకు సేత్వార్ దొరకలేదు. అవి వెతికి మరీ అటాచ్ చేసి పెట్టినాం. దాన్ని ఎలా ఎక్కించుకోవాలనేది మనకి ఇంత ఐడియా లేదు, బట్ దానికి ఏమైనా సలహా ఇవ్వగలరా? మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, నాకున్న భూమి కంటే తక్కువ ఎక్కడ ఉంది. ఆయన మాట్లాడుతుంది కూడా మేము పెట్టిన భూన్యాయ శిబిరాలు, వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఒక చోట భూన్యాయ శిబిరానికి నేను కూడా వెళ్ళొచ్చిన. ఆయన హాజరైండు, కలవలేకపోయినాను అన్నారు. దాంట్లో ఇప్పుడు వీళ్ళకున్న సమస్య లాంటిది కొన్ని లక్షల మందికి తెలంగాణలో ఉంది. నాకు వాస్తవంగా ఒక 4 ఎకరాలు, ఆయన చెప్పిన దాంట్లో 5 ఎకరాల భూమి ఉంది. కానీ నా పాస్ పుస్తకం 4 ఎకరాలనే చెప్తుంది. అంటే రెవెన్యూ రికార్డు పరంగా తక్కువ ఉంది, నాకు వాస్తవంగా భూమి ఎక్కువ ఉంది. వాస్తవంగా తక్కువ ఉండి రికార్డులు ఎక్కువ ఉంటే అది వేరు పరిస్థితి. రికార్డు సరిచేయటం చాలా సులభం ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను అయింది 5 ఎకరాలు ఉందని తేలితే 4 ఎకరాల రికార్డులో కనపడుతుంది. దీన్ని మనము సర్వే నంబర్ మిస్ మ్యాచ్ లేదా ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్ అంటాం. ఇది పరిష్కారం కావాలి అంటే ఇప్పటికిప్పుడు కావాలి. దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి ఉంది, ఇప్పటికిప్పుడు జరగాల్సింది ఒకటి ఉంది. ఇప్పటికిప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆయన ఎంత భూమి ఉన్నాడో అంత రికార్డుకి ఎక్కాలి. అది ఎక్కాలి అంటే సేత్వార్లో ఏముందో చూడాలి. అంటే మనం భూములు కొలిసినప్పుడు తయారు చేసుకున్న రికార్డు, 40లో తయారైన రికార్డులో ఆ సర్వే నెంబర్లో సేత్వార్ ప్రకారం ఎంత భూమి ఉంది, ఆ తర్వాత తయారైన ఆర్ఓఆర్ రికార్డు కాసరా పహానీలో ఎంత ఉంది, ఇప్పుడు ధరణిలో ఎంత భూమి చూపిస్తుంది అసలు టోటల్ నెంబర్. అంటే ఈయనకున్నది మాత్రమే కాదు, ఆ సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు, దాంట్లో ఈయనకు 5 ఎకరాలు ఉండొచ్చు. మనం మొత్తం సర్వే నెంబర్ చూడాలి. ఒకవేళ కనుక సేత్వార్లో ఎంత ఉందో, కాసరాలో ఎంత ఉందో, ఇప్పుడు ధరణి కూడా అంతే ఉంది అంటే అర్థం ఏంటి అంటే ఎవరికో భూమి లేకుండా రికార్డులు ఎక్కినట్టే. అంటే భూమి లేకుండా ఎక్కిన వాళ్ళని సవరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కొన్ని సందర్భాలు ఏమవుతుంది, సేత్వార్లో కాసరా కంటే ఇప్పుడు ధరణిలో తక్కువనే ఉంది అంటే అర్థమైంది, కొంత గ్యాప్ ఏరియా ఉంది. ఈయన గనక భూమి ఎక్కువ ఉందంటే ఈయన రికార్డ్ చేయించడం సులభం అవుతుంది. అంటే ఒకరి పేరు మీద ఆల్రెడీ నమోదై ఉంటే కష్టం అవుతుంది, కానీ ఖాళీగా ఉంటే చేయొచ్చు. కానీ చాలా సందర్భాలలో ఆ నెంబర్ ఫుల్ అయి ఉంటుంది. అంటే ఎవరిదో ఒకరిది డిలీట్ అయితే తప్ప ఈయన చేయడానికి వీలు పడదు. ఈ రోజున ఉన్న సందర్భంలో నిన్న మొన్నటి వరకు ఆర్ఎస్ఆర్ సవరణ చేయడానికి ధరణిలో మాడ్యూల్ లేదు. 3-4 నెలల కిందనే ఆర్ఎస్ఆర్లో మిస్ మ్యాచ్ ఉన్న సవరించడానికి మాడ్యూల్ ఇచ్చారు. సవరించడానికి అవకాశం ఉన్న చిక్ ఎక్కడ వస్తుందంటే ఇన్ని రికార్డులు వెరిఫై చేయాలి, సేతువాడ దగ్గర నుంచి వెరిఫై చేయాలి. కాబట్టి సాధారణంగా రిజెక్ట్ చేయటము లేదా పక్కన పెట్టడం చేస్తారు. కానీ ఇట్లాంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం ఏంటంటే ఎన్నో ఏండ్లుగా చెప్తున్నట్టుగా తెలంగాణ వ్యవసాయ భూములని మళ్ళీ రీసర్వే చేస్తే తప్ప ఇవి తీరవు. రీసర్వే చేస్తే ఏమవుతుంది, ఎవరికి ఎంత భూమి ఉందో మళ్ళీ కొత్తగా రికార్డు తయారవుతుంది. వాస్తవంగా ఎంత భూమి ఉంటే అంత రికార్డుకి ఎక్కించుకోవడానికి ఉంటుంది. ఈ రెండు కాకుండా ఒక 3వ పద్ధతి ఉంటుంది. ఆ ఎకరం తనకు ఎట్లొచ్చిందో, అంటే రికార్డుకి ఎక్కని ఎకరం తన అనుభవం ఏదైతే ఉందో తనకు ఎట్లొచ్చిందో నిరూపించుకోవాలి. కోర్టుకు వెళ్తే కనుక కోర్టు ఉత్తర్వులు ఇస్తే కూడా రికార్డులో అమలు చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి ఉన్నారు రమేష్ రెడ్డి. రమేష్ గారు, సునీల్ గారు ఉన్నారండి, చెప్పండి. హలో సార్, సునీల్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మిమ్మల్ని యూట్యూబ్ లో ఫాలో అవుతాము, ట్విట్టర్ లో కూడా ఫాలో అవుతుంటాను. సో ఇప్పుడు ఏంటంటే సార్, మాకు ఎకరం 10 గుంటలు ఉందండి వైరా దగ్గర. మాకు అది మా తాతల కాలం నుంచి వాళ్ళు కొన్నది, మా తాతగారు కొన్నారు. అది 45 సంవత్సరాల క్రితం కొన్నారు. సో అప్పుడు అమ్మిన వాళ్ళు కూడా మా లైవ్ లో లేరండి. అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఏమన్నారంటే 2017లో ఇదైతే మీ ఊర్లో ఎక్కడ భూమి ఖాళీ లేదు, అన్ని పాస్బుక్లు ఎక్కువ ఉన్నాయి, కానీ ఫీల్డ్ లో చూస్తే మాత్రం ఎకరం 10 గుంటలు మీకు ఉంది అని అన్నారు. ఇది నేను ఎంజాయ్మెంట్ సర్వే పెట్టిన తర్వాత కన్ఫర్మ్ చేశారు 2017లో. ఓకే. సో అది మళ్ళా నేను వచ్చి ఎంఆర్ఓ గారిని అడిగితే ఎక్కడ ఖాళీ లేదు, మరి దాన్ని చేయాలంటే ఇప్పుడైతే కుదరదు, ప్రభుత్వం మారిన తర్వాతే అన్నారు. ఇప్పుడు అది ఉంటుందా అవకాశం అనేది నేను మీరు సాదాబైనామా కోసం దరఖాస్తు పెట్టారా మీకు పట్టా కోసం? ఎప్పుడండి? 2020లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు పెట్టినప్పుడు మీరు అప్లై చేశారా? మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నామండి, అప్పుడు మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేయలేదండి. అంటే ఇప్పుడు ఒకవేళ గనక మీరు ఆ ఎకరం భూమికి సాదాబైనామా దరఖాస్తు పెట్టుంటే కొత్త చట్టం వచ్చినప్పుడు పాత దరఖాస్తులని పరిష్కరించడానికి ఒక అవకాశం అయితే ఉండేది. అది కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే రేపు పొద్దున కొత్త చట్టం కనుక వస్తే ఆర్డీఓకి కానీ లేదా జిల్లా జాయింట్ కలెక్టర్కో రికార్డు సవరించే అధికారం వస్తుంది, అప్పుడు మీరు నమోదు చేయొచ్చు. కానీ వీరి కేసు కూడా ఏంటంటే ఇప్పుడు ఈయనకి భూమి ఉంది, రికార్డులో లేదు. ఎవరికైతే రికార్డులో ఉన్నారో వాళ్ళకి భూమి లేని వాళ్ళు ఎవరో ఉంటారు, అంటే ఒకరికి ఎక్సెస్ ఎక్కువ ఉంటుంది, అది డిలీట్ చేయాలి. ఈ రోజున అమల్లో ఉన్న 6 చట్ట ప్రకారము తప్పుగానో ఒప్పుగానో ఒక వ్యక్తి పేరు మీద భూమి ఎక్కి ఉంటే ఆ వ్యక్తి పేరుని డిలీట్ చేసే అధికారం చట్ట ప్రకారం లేదు.
ఒకప్పుడు ఏం జరిగేదంటే 71 చట్ట ప్రకారం 2020లో ధరణి చట్టం వచ్చేంత వరకు కూడా రికార్డులో కనుక తప్పులుంటే భూమి లేని వాళ్ళకి భూమి ఎక్కినా ఉన్న వాళ్ళకు తక్కువ భూమి ఎక్కినా ఆర్డీఓ కానీ అడిషనల్ కలెక్టర్ లేదా ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ అంటాం, అంతకుముందు జాయింట్ కలెక్టర్ అనేవాళ్ళము, వాళ్ళిద్దరికి అధికారాలు ఉండేటి రికార్డులన్నీ పరిశీలించి భూమిలో ఎవరున్నారో సర్వే చేయించి వాస్తవంగా భూమి ఉన్న మాట నిజమే అని తేలితే రికార్డు సవరించే అధికారం ఉండేది. ఇప్పుడు ఆ అధికారాలు వాళ్ళకి లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరగాలంటే కోర్టు కన్నా వెళ్ళాలి, లేదా కొత్త చట్టం కనుక వచ్చినట్లయితే రెవెన్యూ కోర్టులు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆర్డీఓనో కలెక్టరో వాళ్ళ సమస్యకు పరిష్కారం చేయొచ్చు. రైట్. అయితే భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయంటారు? దానికంటే ముందు అంటే ప్రభుత్వాలకు ఎప్పుడు ల్యాండ్ ప్రధానమైన ఎజెండా కాకుండా పోతుంది. అది దురదృష్టం. ఏ ప్రభుత్వానికైనా ఏ రంగంలో అభివృద్ధి సాధించాలన్నా మీరు ఏ కోణం నుంచి చూసినా భూమి కీలకమైన అంశం. ప్రభుత్వాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. ఒక వ్యక్తికి భూమి కంటే విలువైన ఆస్తి ఇంకేముంటుంది? మరి భూములు కాపాడుకోవాలి. ప్రభుత్వానికి కూడా భూమి సమస్యలు పరిష్కారం చేస్తే కేవలం రైతుల సమస్యలు తీరటం మాత్రమే కాదు, మనకు పెట్టుబడులు పెరగాలన్నా, నేరాల సంఖ్య తగ్గాలన్నా, రైతుల ఆదాయాలు పెరగాలన్నా, కోర్టులో కేసులు తగ్గాలన్నా, ఇట్లా నేను ఏ కోణంలో చూసినా సరే భూ పరిపాలన సక్రమంగా ఉండాలి, భూమి రికార్డుల నిర్వహణ పద్ధతిగా జరగాలి, భూమి సమస్య వస్తే సత్వరమే పరిష్కారమై యంత్రంగా ఉండాలి. దురదృష్టం ఏంటంటే ల్యాండ్ అనేది స్పొరాడిక్గా మెయిన్ స్ట్రీమ్ ఎజెండా అవుతుంది. అంటే అప్పుడప్పుడు మాత్రమే భూమి ప్రధానమైన ఎజెండా అవుతున్నప్పుడు అప్పుడు మాత్రం ప్రభుత్వాలు పరిగెడతాయి తొందరతో ఏదో పనులు చేయడానికి. మీరు గడిచిన 20 ఏళ్ళు గమనించి చూడండి, ఎప్పుడెప్పుడైతే కొంత ఒత్తిడి ఉందో, కొంత దాని మీద పని చేయాలి, కొత్త చట్టం తేవాలి, కొత్త జరగాలనే కార్యక్రమాలు నడిచినాయి. ఒక అదృష్టం ఏంటంటే మళ్ళీ గడిచిన 3-4 సంవత్సరాలుగా ఏదో ఒక పద్ధతిలో ల్యాండ్ మెయిన్ స్ట్రీమ్ ఎజెండాగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భూముల అంశాలను చక్కబెట్టాలని చాలా బలమైన సంకల్పంతో కనపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో, నాకు తెలిసి ఇన్నిసార్లు భూముల మీద ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ తీసుకుంటున్నాడు అంటేనే అర్థము కొంత సీరియస్గా ఉన్నారని అర్థం. ఏం చెయ్యాలి అనే ఆలోచనకు వచ్చినట్లయితే నేను పదే చెప్పిన, మిగతా అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు, ఏ భూ యజమాని అయినా, చిన్న రైతైనా పెద్ద రైతైనా, పేదోడైనా పెద్దోడైనా, భూమి గుంట భూమి ఉన్న ఒక 4 అంశాలు కోరుకుంటారు ఎవరైనా సరే. మొట్టమొదటిది ఏంటంటే నా భూమి ఏదైతే ఉందో దాని హద్దులు స్పష్టంగా ఉండాలి, దానికి సంబంధించిన పటాలు తయారై ఉండాలి, భూమి రికార్డులు చాలా స్పష్టంగా ఉండాలి, నెంబర్ 1. రెండోది, ఆ భూమికి ప్రభుత్వం ఏదైతే కాగితాలు ఇస్తుందో నేను యజమాని అని చెప్పి, అది ఆర్ఓఆర్ రికార్డు కావచ్చు, పాస్బుక్ కావచ్చు, మరొక రికార్డు కావచ్చు, ఆ రికార్డులో వివరాలు కరెక్ట్గా ఉండాలి, ఆ రికార్డుకి ప్రభుత్వమే భరోసా ఇచ్చేలాగా ఉండాలి. మూడోది, నాకు భూమి వచ్చినా నేను ఎవరికన్నా భూమి బదలాయించినా క్షణాలలో మార్పులు జరిగిపోవాలి, వెంటనే రికార్డు మారి పాస్ పుస్తకాలు వచ్చే విధానం ఉండాలి. ఇక 4వది ఏంటంటే భూమి సమస్య కనుక వస్తే సత్వరము నాకు వీలైనంత దగ్గరలో తక్కువ ఖర్చుతో పరిష్కారం చేసే యంత్రంగా ఉండాలి. ఈ 4 చేయగలిగితే చాలు. భూమి హద్దులు స్పష్టంగా ఉండాలంటే రీసర్వే జరగాలి, కొత్త రికార్డు తయారు కావాలి. హక్కుల రికార్డులు బాగుండాలంటే ధరణి లాంటి రికార్డు బాగు చేయాలి. వీలైతే ధరణి రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే పూచీకత్తుగా ఉండే ఒక కొత్త చట్టం అన్నది తెచ్చుకోవాలి. ఇక 3వది, రికార్డులు వెంటనే బదలాయింపు జరగాలి అంటే మ్యూటేషన్ ఫాస్ట్గా జరగాలి. కింద స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం పటిష్టంగా పనిచేయాలి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు. ఇక 4వది, సమస్యల పరిష్కారానికి సత్వరంగా చేయాలంటే చాలాసార్లు అన్నట్టుగా జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి ఆ స్థాయిలో వెంటనే పరిష్కారం చేయవచ్చు. ఇంకా వీలైతే కొన్ని సందర్భాలు జరిగింది, గ్రామంలోనే కోర్టులు పెట్టాలి, రెవెన్యూ అదాలతుల పేరుతోటో లేదా గ్రామ అదాలతులు పెట్టడమో, రెవెన్యూ సదస్సులు పెట్టి భూమి సమస్య ఉన్న వాళ్ళు ఇంకెక్కడికో జిల్లా కలెక్టర్కో ఇప్పుడు వచ్చినట్టుగా కలెక్టర్ కార్యాలయానికో సీసీఎల్ఏకో సెక్రటరియట్కో వచ్చే బదులుగా భూమి సమస్యలు గ్రామంలోనే పరిష్కారం అయ్యేలాగా యంత్రాంగం కనుక ప్రభుత్వం తీసుకురాగలిగితే, ఈ 4 పనులు కనుక చేయగలిగితే ఈ రోజున ఉన్న సమస్యలలో 90% పరిష్కరించవచ్చు. రైతులకు కూడా ఒక గొప్ప మేలు ప్రభుత్వం చేసినట్లయితే ఈ 4 పనులు చేస్తే. రైట్. కాలర్ ఉన్నారండి, జితేందర్ గారు. లైన్లో ఉన్నామండి. చెప్పండి, మీ సమస్య ఏంటో సునీల్ గారు వింటున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇది మా అత్తగారిది మహబూబాబాద్ సార్, నెల్లికుదురు. ఓకే. అక్కడ మా మామయ్య గారు చనిపోయారండి, ఒకతే పాప మా వైఫ్. అయితే మేము వెళ్ళి రెవెన్యూ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అడిగారండి. అయితే వాళ్ళ తాత నాయనమ్మ అబ్జెక్షన్ పెట్టారండి, మా పేర్లు కూడా యాడ్ చేయాలి అని. అయితే అట్లనే 2022 నుంచి అట్లా ఆగిపోయిందండి. అయితే ఇది వీళ్ళ నాన్నగారు కొనుక్కున్నదండి భూమి. సో దీనికి ఏం చేయాలండి? అంటే ఇప్పుడు 2 అంశాలు దీంట్లో.
వారసత్వంగా వచ్చిన భూమి అయితే అందరు వారసులు జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని పోతేనే రెవెన్యూ అధికారి మ్యూటేషన్ చేయగలుగుతారు. వీళ్ళ అంశంలో ఏమిటంటే అది మిగతా వాళ్ళు కూడా మాకు వాటా ఉందని అడుగుతున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. చనిపోయిన వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్న కూడా వాటా ఉంటుంది. హిందూ వారసత్వ చట్టాల ప్రకారం వాళ్ళు కూడా ఉంటుంది. కానీ వీళ్ళు చెప్తున్నది ఏంది, అది వారసత్వంగా వచ్చిన భూమి కాదు, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒక్కసారి కనుక వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద లేదా చనిపోయిన వ్యక్తి భూముల్ని ఎవరు ఎట్లా పంచుకోవాలి దాని మీద వివాదం కనుక ఉంటే, వాటాల వివాదం కనుక ఉంటే రెవెన్యూ యంత్రాంగం ఇంకేం చేయడానికి ఉండదు, రెవెన్యూలో మార్పులు చేయడానికి ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఆ కేసు సివిల్ కోర్టుకే తీసుకెళ్ళాలి, పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి. కోర్టు ఎవరి వాటా ఎంత అని నిర్ధారణ చేస్తే ఆ కోర్టు తీర్పు మేరకు రికార్డులో మార్చడానికి ఉంటుంది. కానీ రెవెన్యూ యంత్రాంగం ఎవరో ఒకరి పేరు మీద పట్టా మార్పిడి చేయడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ కామారెడ్డి నుంచి కాలర్ ఉన్నారు, ముబషీర్ గారు చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, సునీల్ గారు వింటున్నారు, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. బాన్స్వాడ నుంచి మాట్లాడుతున్నాం సార్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. ఇక్కడ మేము రైతులం సార్. మా ల్యాండ్ ఉండే సార్ బాన్స్వాడ టౌన్ లో. ఓకే. 2 ఎకరాలు అయితే అది గ్రామ కంఠంలో చేర్చారు సార్ అప్పుడు. అయితే దాని గురించి మేము చాలా దరఖాస్తు ఇచ్చినాం, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ప్లస్ అక్కడ ల్యాండ్ CCLA లో కూడా దరఖాస్తు ఇచ్చాము, కానీ వాళ్ళు చేయలేదు. ఓకే. అయితే దాన్ని ఏం చేసాం సార్, హౌస్ నెంబర్ మాది ఒక ఇల్లు ఉంది సార్, అందులో ఇల్లు ఆ ఇంటి నెంబర్ పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ ల్యాండ్ 22 ఎకరాలను. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏమవుతుంది అంటే మేము మళ్ళీ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే చేయనియట్లేదు. దాన్ని ఎట్లా సార్? ఇప్పుడు ధరణిలో ఆ భూమి చూపిస్తుందా? ధరణిలో చూపించింది సార్, ఆ సర్వే నెంబరే లేదు దానికి. గ్రామ కంఠంలో చేర్చడం వల్ల సర్వే నెంబర్ లేదు దానికి. ఇప్పుడు ఆ 2 ఎకరాల జాగాలో మీరేమో మీ ఇల్లు తప్ప ఇంకేం లేవా? ఏం లేదు సార్, ఇల్లే ఉంది సార్. మిగతా జాగాలు ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, ఖాళీ ఉంది మొత్తం, అట్లానే ఖాళీ ఉంది మొత్తం, పొదలు వచ్చేసి అందులో. అయితే ఇప్పుడు మేము 7 అన్నదమ్ములం సార్. మేము అయితే పంచుకోవాలనుకున్నాం, పంచుకుందామంటే అసలు రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఆ ఇంటి నంబర్ లేదు, దానికి ఏం లేదు. పాత పాస్బుక్ ఉండేనా ఆ భూమికి? పాత పాస్బుక్ కాదు సార్, మన పాత పేపర్లు ఉన్నాయి మా దగ్గర, 1955 నుంచి ఉన్నాయి సార్. ఉన్నాయి కానీ ఆ తోక పాస్ పుస్తకము తర్వాత అప్పుడు ఇచ్చిన 2 పుస్తకాలు ఏవి లేవా? ఏం లేదు సార్, ఏం లేదు. ఇప్పుడు దీంట్లో ఇది వ్యవసాయ భూమి, వ్యవసాయేతర అవసరాల కోసం మార్చారు కాబట్టి ధరణిలోకి ఎక్కదు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎప్పుడు ROR రికార్డులో ఉండదు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి ఇప్పటిదాకా ROR లేదు. ఒక ఆబాది గ్రామకంఠం అంటే సర్వే చేసినప్పుడే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. దానికి ఆనుకొని ఉన్న పొలాలు కూడా చాలామంది ఇండ్లు స్థలాలుగా మార్చుకున్నారు. వాళ్ళ కేసులో ఏంటంటే 2 ఎకరాల భూమి, అది వ్యవసాయ భూమి, దాన్ని వాళ్ళు ఇంటి స్థలం కింద మార్చుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి దాన్ని నాన్ అగ్రికల్చర్ గ్రామకంఠం కింద నివాస స్థలాల కింద చూపిస్తున్నారు. ధరణిలో నమోదు కాదు. వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ 2 ఎకరాలు నాలా కింద చూపించుకోవాలి. అది ఎప్పుడో వ్యవసాయేతర అవసరాలకు మారింది కాబట్టి పాస్బుక్ ఉండదు. నాలా కన్వర్షన్ వితౌట్ పాస్బుక్ కింద అప్లై చేసుకొని దాన్ని పూర్తిగా నాలా కింద అఫీషియల్గా మార్చుకున్నట్లయితే సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది, వ్యవసాయ భూమిగా ఉండదు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందల్లా దాన్ని అఫీషియల్గా నాలా కింద మార్చుకోవాలి. నెక్స్ట్ కాలర్ మేడ్చల్ నుంచి ఉన్నారండి, నరసింహరావు గారు. హలో, చెప్పండి నరసింహరావు గారు, సునీల్ గారు వింటున్నారు. నమస్తే అండి సునీల్ గారు. నమస్తే, చెప్పండి సార్. అది ఒక 20 years కింద మేము ల్యాండ్ తీసుకున్నాం సార్, ఒక 3 ఎకరాలు. అయితే పాస్బుక్ వచ్చింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మొటేషన్ వచ్చింది, ప్రొసీడింగ్స్ అంతా వచ్చాయి. పహానీలో మాత్రం ఒక సగం ఎక్కింది రికార్డులో, ఆ తర్వాత ఎక్కలేదు. అది మండలాఫీస్ ఎన్నిసార్లు తిరిగినా కానీ రికార్డుకి ఎందుకు ఎక్కలేదంటే పక్కన ఉన్న వాళ్ళ నంబర్ వేరే నంబరు, మా సర్వే నంబర్ తో ఈ నంబర్ లో ఎక్కుతాం, సేమ్ ఎక్స్టెంట్ అండి. సో అట్లా మాది రికార్డులో ఎక్కలేదు. దాని గురించి ఎన్నిసార్లు చెప్పినా గానీ ఒకసారి ఎక్కిన తర్వాత మేము ఏం చేయలేమన్నారు. ధరణి రాకముందు నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ధరణి వచ్చిన తర్వాత కూడా చేంజ్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంతవరకు చేంజ్ కాలేదు. సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే దాంట్లో మళ్ళీ MROకి వెళ్ళాలా, RDOకి వెళ్ళాలా, సివిల్ కోర్టుకి వెళ్ళాలా? 98 లో కొన్నాము ఒక 1.5 ఎకరము, మళ్ళీ ఆ తర్వాత 1.5 ఎకరం 2000 సంవత్సరంలో. యాజ్ పర్ మొటేషన్ ప్రొసీడింగ్స్ అన్ని వచ్చాయి, పాస్బుక్ లో వచ్చింది, టైటిల్ డీడ్ వచ్చింది, కానీ ఆ పహనీలో వేరే వారి పేరు ఎక్కడంతో వాళ్ళది సరి చేసుకోమంటే ఎప్పుడు సరి చేసుకోలేదు. సో అది మాకు ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఎట్లా చేయాలో కొంచెం ఇప్పుడన్నా వచ్చే దాంతో మార్పు వస్తుందా? ఇప్పుడు ఈ కొత్తగా సిస్టమ్ తీసుకొస్తుందా అంటున్నారు. మరి సర్వేయర్ సర్టిఫైడ్ చేసిన తర్వాతనే ఇది రికార్డ్స్ అన్ని మారుతాయి అంటున్నారు. అది ఎప్పుడు వస్తుందండి? ఇది మీరు కొంచెం అంటే ఆ కమిటీలో మీరు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం దీని మీద వివరణ ఇస్తారని, మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఎట్లా చేయాలో చెప్పండి. ఇప్పుడు మీకు మాన్యువల్ 1Bలో పాత 1B ఉండే కదా, దాంట్లో మీకు ఎక్కిందా? మీ మొత్తం భూమి ఎక్కిందా 1Bలో? విన్నర్లో తెలియదు కానీ పాస్బుక్ టైటిల్ డీడ్ వచ్చి ఉంటే కనుక
1Bలో నమోదైతేనే పాస్బుక్ టైటిల్ డీడ్ ఇవ్వాలి. వాళ్ళు ఏమంటున్నారు, పాస్బుక్ వచ్చింది అంటున్నారు. 1Bలో ఏమొస్తుందో దాన్నే పహానీలో రాయాలి. వీరు చెప్పిన దాని ప్రకారం పాస్బుక్ వచ్చింది, టైటిల్ డీడ్ వచ్చింది, దాని ప్రకారం 1Bలో ఉండాలి. కానీ పహానీలో తప్పుగా ఉంది, వేరే వాళ్ళ పేరు మీద ఎక్కింది అంటున్నారు. ఆయన 2020 చట్టం రాకముందే ROR కేసు పెట్టుంటే రెవెన్యూ రికార్డు సవరించడానికి అప్పుడున్న అధికారులకు అధికారం ఉండే. ఇప్పుడు అది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టం వస్తే కూడా రెవెన్యూ రికార్డుల తప్పులు ఉంటే సవరించడానికి మళ్ళీ అధికారాలు వస్తాయి. కానీ యాజమాన్య హక్కుల వివాదం ఏర్పడినప్పుడు, అంటే ఎవరిది ఓనర్ ఎవరు అనే వివాదం వస్తే మళ్ళీ లిమిటేషన్ ఉంటాయి. రెవెన్యూ కోర్టులు తేల్చడానికి రికార్డుల పొరపాట్లు ఉంటే సవరించవచ్చు. కానీ రేపొద్దున కొత్త ROR చట్టం వచ్చిన తర్వాత కూడా ఇది పాత రెవెన్యూ వివాదం ఉంది కాబట్టి రెవెన్యూ రికార్డుల పొరపాటు అయితే ROR చట్టం కింద వెళ్ళాలి, లేదా ఓనర్షిప్ డిస్ప్యూట్ ఉంటే మళ్ళీ సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక చట్టం విషయానికి వచ్చినట్లయితే ఇంకా కసరత్తు జరుగుతుంది. కొత్త చట్టం మీద ముసాయిదా తయారైంది, ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయింది. దాని మీద ఇంకేమన్నా వచ్చిన అభిప్రాయాల మేరకు ఆ చట్టాన్ని సవరించే ప్రయత్నం జరుగుతుంది. వీలైనంత త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చే ప్రయత్నంలోనే ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ వికారాబాద్ నుంచి ఉన్నారు. బాలాజీ గారు, మేడం మేడం మీ డౌట్ ఏంటో చెప్పండి. సునీల్ గారు వింటున్నారు. ఓకే మేడం. సార్, మాకు భూమికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాస్బుక్ ఇచ్చారు మా డాడీ పేరు మీద. చెప్పండి, వినపడుతుంది. అయితే దానికి పాస్బుక్ ఇచ్చారు, కానీ రికార్డులు అనేది పేరు లేదు, మా నాన్న పేరు. సర్వే నంబర్ అనేది మిస్ మ్యాచ్ ఉన్నది సార్. తాత ముత్తాత నుంచి సాగు చేసుకొని తింటున్నాం, కానీ దానికి పట్టలేదు సార్. ఇప్పుడు పాత పాస్బుక్ ఉందా? ఇంకా పాత పాస్బుక్ ఉంది సార్. ధరణి పాస్బుక్ వచ్చిందా? నుంచి పాత పాస్బుక్ ఇచ్చారు కదా, అది రికార్డ్ అనేది పేరు లేదు. కొత్త ధరణి వచ్చినాక పాస్బుక్ వచ్చిందా? లేదు సార్, ధరణి వచ్చాక పాస్బుక్ రాలేదు. ఆడపోయి వేస్తేనేమో ఏమంటున్నారు, మీరు వేరే సర్వే నంబర్ లో సాగు చేసుకొని తింటున్నారు, అది మీకు పాస్బుక్ ఇచ్చినా కూడా ఆ పాస్బుక్ లో రికార్డుల పేరు అనేది లేదని చెప్తున్నారు సార్ ఎంఆర్ఓ ఆఫీస్ లో. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. వైవాడ్ కబ్జా చేసిన సందర్భాలు అంటే నాకున్న రికార్డులో నెంబర్ వేరు, నేను వాస్తవంగా సాగు చేసుకుంటున్న భూమి సర్వే నెంబర్ వేరు. వీళ్ళు ఏదైతే తరతరాలుగా సాగులో ఉన్నారో ఆ నెంబర్లో ఇప్పుడు ఎవరో పేరో ఉంటుంది. అంటే ఇంకెవరికో ధరణిలో ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి పాస్బుక్ వచ్చి ఉంటుంది, కానీ వీళ్ళకి రాలేదు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ పరిష్కారం కావాలంటే ఇప్పటికిప్పుడు పరిష్కార మార్గం రెవెన్యూలో లేదు. వీళ్ళు సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మీద హక్కు ఉందని నిరూపించుకుంటే ఈరోజు ఎవరైతే ధరణిలో పేరెక్కినరో వాళ్ళ పాస్బుక్లో ఆ ఎంట్రీ రద్దు చేసి వీళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది. రెవెన్యూలో పరిష్కారం జరగాలి అంటే రీసర్వే జరగాలి. ఇప్పటికిప్పుడు వీళ్ళకి పరిష్కారం దొరకాలి అంటే సివిల్ కోర్టులో టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. అంటే కొంచెం కష్టమైన పనులే. అరెకరం ఎకరం పొలం ఉంటుంది, పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉంటారు. దాని మీద హక్కుల నిరూపణకు సివిల్ కోర్టుకు పోవాలి అంటే సివిల్ కోర్టులో ఒక కేసు తేలాలంటే 4-5 ఏళ్ళు పడుతుంది ఒక్క కోర్టులకి. వాళ్ళు ఏమైనా అప్పీల్కి వెళ్తే 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు. ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పేది ఏంటంటే భూమి సమస్యలన్నీ కోర్టుకు వెళ్ళడం కాకుండా ప్రభుత్వం తన స్థాయిలోనే వీలైనన్ని పరిష్కారం చేస్తే మంచిది. ఈ వైవాడ్ కబ్జా కేసులు కానీ, సర్వే నెంబర్లు తప్పులు ఉన్నాయని కానీ, లేకపోతే విస్తీర్ణం తప్పులు ఉన్నాయని కానీ, వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం దొరకాలంటే ఎప్పటికైనా భూముల రీసర్వే జరగాలి. అట్లా జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఇట్లాంటి సమస్యలన్నిటినీ తక్కువ ఖర్చుతోటి ప్రభుత్వమే పరిష్కారం చేయడానికి అవకాశం వస్తుంది. నెక్స్ట్ కాలర్ లచ్చనాయక్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సునీల్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మాది వచ్చేసి పట్టలేం సార్. ఓకే. అయితే మా వాళ్ళకు తెలియక మా అత్త మామ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు భూమి గురించి ఏం తెలియదు సార్. అయితే యాక్చువల్గా ఇప్పుడు మాది చేతివారిలో పట్టా ల్యాండ్ ఉంది సార్, చేతివారిలో. కానీ చెవసా కాసలో వచ్చేసి అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కానీ ఆ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఆ సర్వే నెంబర్ మీద సరి అయిన ల్యాండ్ లేదు సార్. దాని మీద మాకు వచ్చేసి 8 హెక్టర్ 12 గుంటలు ఉన్నాయి సార్ సర్వే నెంబర్ మీద. కానీ అక్కడ కాసరా చెవసలో కూడా 5 ఎకరాల 14 గుంటలు మాత్రమే ఉంది. అది మా పేరు మీద కూడా లేదు. అక్కడ కాసరా చెవసలో మా పేరు లేదు, అసలు ఎవరిదో పేరు ఉంది. అక్కడ మిస్టేక్ ఏమైందో మాకు తెలియదు సార్. కానీ చేతివారిలో మా పేరు ఉంది సార్. 8 ఎకరాల 12 గుంటలని ఉంది. మేము ఎక్కడ పోయినా ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు సార్. మీకు పాత పాస్బుక్ ఉందా? ఉంది సార్, పాత పాస్బుక్లు ఉన్నాయి. ధరణిలో కూడా ఎక్కింది. కానీ ధరణిలో వచ్చేసి ఈ ప్రొబిషన్ ల్యాండ్ లో ఇది అయింది సార్ మాది. అంటే ఇప్పుడు దీన్ని మనం రికార్డులో ప్రాపర్ గా చూడకుండా చెప్పడానికి ఉండదు, కానీ పాత రికార్డులకి ఇప్పటి రికార్డులకి పోల్చుకొని చూడాలి. ధరణి పాస్బుక్ లో ఉన్న ఎక్స్టెంట్ కి మీరు ఫీల్డ్ లో ఉన్న దానికి ఎంత తేడా ఉంది?
అంటే తేడా అంటే ఏం లేదు సార్, మాది యాక్చువల్ గా పట్టాలండే సార్ మాది. అది అర్థమవుతుంది, కానీ మీరు ఎంత దున్నుకుంటున్నారో ఆ మొత్తం భూమికి ధరణిలో పాస్బుక్ వచ్చిందా? మొత్తం ఉంది సార్, మొత్తం ఉంది, 8 ఎకరాలు కానీ ఇప్పుడు నిషేధ జాబితాలో ఉంది, అంతే కదా? అవును సార్, నిషేధ జాబితాలకు వెళ్ళి పోవాలి అంటే సేతువార్లో కానీ కాస్ట్రాల్లో కానీ ఏదైతే ఉంటుందో దాన్నే అంతిమంగా తీసుకుంటారు. మరి మీరు చెప్తున్న ప్రకారం సేతువారాలు పట్టా ఉందంటున్నారు, తర్వాత ఉన్న కాస్ట్రాల గవర్నమెంట్ ఉంది కాబట్టి అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటే గనక నిషేధ జాబితాలని ఉంటుంది. గవర్నమెంట్ కాదు పట్టాను మీరు నిరూపించుకోవాలి. TM14లో దరఖాస్తు పెట్టుకోండి, జిల్లా కలెక్టర్ దగ్గర ఈ కాగితాలు చూపించుకొని మీరు పట్టాను నిరూపించుకుంటే నిషేధ జాబితాలు తీసేస్తారు. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు, ధనంజయ్ గారు. సార్ మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సునీల్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మా ఫాదర్ వచ్చేసి 93లో ప్లాట్ తీసుకున్నారు సార్ ఒకటి. ఓకే. 1994లో రిజిస్ట్రేషన్ జరిగింది. చెప్పండి. అయితే ఆ రిజిస్ట్రేషన్ జరిగింది, ప్లాట్ తీసుకున్నాక 2003లో అది 22A లో పెట్టారని తెలిసింది సార్ అది. ఓకే. అయితే అది ఏంది ఇలా ఉంది కదా అని దాని సమస్య గురించి తెలుసుకుందామంటే ఆ ల్యాండ్ అసైన్ ల్యాండ్ అంట సార్, అది లేఅవుట్ చేసి అమ్మారు సార్. మేము ప్లాట్లు కొన్నాము, చాలా మంది ప్లాట్స్ కొన్నాము. రిజిస్ట్రేషన్ జరిగాయి 95లో. ప్రెసెంట్ రిజిస్ట్రేషన్ జరగకుండా ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ మాకు. అంటే చాలా మందికి అదే కొనుగోలు చేసినప్పుడు ఇవన్నీ చూసుకొని ఉండరు. అది పెద్ద ఎత్తున జరిగింది. కొనుగోలు చేసేటప్పుడు అమ్మిన ఆయనకి పాస్బుక్ ఉందా లేకపోతే ఆయన సేల్ డీడ్ ఉందా ఈ కాగితాలు చూడటం తప్ప మనం ఎన్నోసార్లు చెప్తున్నట్టుగా మిగతా లోతుకు వెళ్ళేది కాబట్టి వస్తుంది. ఇది కనుక పాత రికార్డుల పరంగా అసైన్మెంట్ భూములే అయి ఉంటే మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావు. మీ అనుభవంలో ఉన్నా సరే దాన్ని నిషేధిత జాబితాల నుంచి తొలగించడానికైతే వీలు పడదు. ఒక మార్గం ఏముంటుందంటే ప్రభుత్వం దీని మీద చర్చ జరుగుతుంది. చాలా రాష్ట్రాలు జరిగినట్టుగా తెలంగాణలో కూడా అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు ఇవ్వాలా వద్దనే చర్చ జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చినట్లయితే ఎవరికైతే ఆ భూమి ఇచ్చారో వాళ్ళ చేతిలో కనుక భూమి ఉంటే బెనిఫిట్ ఉంటుంది. కానీ ఎవరైతే కొనుగోలు చేసిన వ్యక్తులు ఉంటారో ఇప్పుడున్న రూల్స్ ప్రకారము రెగ్యులరైజ్ చేయడానికి కుదరదు. కేవలము కొనుగోలు చేసిన వ్యక్తులు భూమి లేని పేద కుటుంబానికి చెందిన వాళ్ళై ఉండి 2017 కంటే ముందు వ్యవసాయం కోసం కొనుగోలు చేసి ఉన్నట్లయితే అట్లాంటి వాటిని జిల్లా కలెక్టర్ రెగ్యులేట్ చేయొచ్చు. మీరు ఇంటి స్థలాల కింద కొన్నారు కాబట్టి అసలు అది ఇచ్చిన వ్యవసాయ భూమిని నేచర్ మార్చడానికి వీల్లేదు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం రెగ్యులైజేషన్ సాధ్యపడదు. రైట్, ఇక రైతు కమిషన్ గురించి ఒకసారి మీరు చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రైతు కమిషన్ మరి ఈ భూ సమస్యలు పరిష్కారానికి ఎంతవరకు దోహదపడే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రైతు కమిషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇదొక మంచి వేదికగా పనిచేయాలనేది ఒక లక్ష్యం. ఈ కమిషన్ పేరు తెలంగాణ వ్యవసాయము మరియు రైతుల సంక్షేమ కమిషన్. ఇది కేవలం అగ్రికల్చర్ కమిషన్ మాత్రమే కాదు, రైతుల సంక్షేమం, వ్యవసాయం బాగుండాలి, రైతుల సంక్షేమాన్ని మనం కోరుకోవాలనే ఉద్దేశంతో 7 మంది సభ్యులు, ఒక చైర్మన్ కోదండరెడ్డి గారు దీర్ఘకాలికంగా రైతుల కోసం పనిచేసిన వ్యక్తి, వారు చైర్మన్గా, నేను అందులో మెంబర్గా కూడా ఉన్నాను. ఈ కమిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే రైతుకి ప్రభుత్వానికి మధ్యలో ఒక అనుసంధాన వ్యవస్థగా పనిచేయాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సాగు రంగానికి సంబంధించిన అంశాల మీద సలహాలు సూచనలు ఇవ్వటము, ప్రభుత్వ పథకాలు ఎట్లా అమలు జరుగుతున్నాయి, వాటిలో మార్పు చేర్పులు ఏం చేసుకోవాలనే వాటి మీద కూడా ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలని ప్రభుత్వానికి సూచించే బాధ్యత కమిషన్ మీద ఉంటుంది. అంతేకాకుండా ఏ రైతుకు ఎట్లాంటి సమస్య ఉన్నా సరే కమిషన్ ఆశ్రయించినట్లయితే ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి ఉంటుంది. ఈ సమస్య ఉంది, ఇట్లా పరిష్కారం చేయవచ్చు అనేది. రాబోయే రోజుల్లో ఈ కమిషన్ ఇంకా పటిష్టం చేసి తెలంగాణ రాష్ట్రంలో సాగు రంగానికి సంబంధించిన అన్నిటినీ ఒకే గొడుగుకి తీసుకొచ్చి రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే ఒక యంత్రాంగం పెట్టాలనే ఒక ఉన్నత ఆశయంతో ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని ఒక ముఖ్యమైన కార్యక్రమం కింద తీసుకున్నాడు. రైతు సంక్షేమాన్ని చేయాలి అంటే ఇట్లాంటి సంస్థ ఉండాలి అని వాళ్ళు బలంగా నమ్మారు కాబట్టి పెట్టారు. ఈ కమిషన్ ద్వారా అంటే రైతు వ్యవసాయం అనగానే భూమి తప్ప మిగతా ఆలోచిస్తాం, కానీ వ్యవసాయం అంటే భూమితో కూడిన మిగతా అన్ని అంశాలు కూడా ఈ కమిషన్ పరిధిలో భూమి సమస్యలు కావచ్చు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, మార్కెట్లు, ఇన్సూరెన్సు, బీమా, రైతుకు సంబంధించిన ఎన్ని రకాల అంశాలున్నా ఆ అన్ని రకాల అంశాల మీద ఎప్పటికప్పుడు కమిషన్ అధ్యయనం చేస్తుంటుంది, సమాచారం సేకరిస్తుంటుంది, ప్రభుత్వానికి ఏం చేయాలో చెప్తుంది. ఇప్పటికే వారం రోజులే అవుతుంది కమిషన్ పని ప్రారంభించి. ఇప్పటికే ఒక 2 అంశాల మీద మేము సమావేశం పెట్టినాం. ఒకటి చెరువుల రక్షణ, చెరువుల నిర్వహణ ఏ విధంగా ఉండాలి, రైతులను ఏ విధంగా భాగస్వాములు చేయాలనే అంశం మీద చర్చ జరిగింది. అదేవిధంగా ఈ చెరువుల మీద
రైతులను ఎట్లా ఇన్వాల్వ్ చేయలేదు అంశం దాంట్లోకి చర్చకు వచ్చింది. ఆదర్శ రైతులు అంటే ప్రతి గ్రామానికి ఒక రైతు వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళని వాలంటీర్గా పెట్టాలంటే ఎట్లా ఉండాలి, ఇంతకుముందు ఎట్లా ఉండే దాని మీద చర్చ జరిగింది. ఈ మధ్య కాలంలో రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న అంశం ఇథనాల్ గురించి ఉంది. అంటే దాని మంచి చెడుల మీద, ఇథనాల్ వల్ల లాభ నష్టాల మీద పెద్ద చర్చ వస్తుంటే ఆ అంశం మీద కూడా కమిషన్ ఇప్పటికే చర్చించింది. అందరి అభిప్రాయాలు తీసుకొని రైతుకు ఏది బాగుంటుందంటే దాన్ని మేము ప్రభుత్వానికి సిఫార్సు చేసే ప్రయత్నం చేస్తాం. ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను, అంటే కోదండరెడ్డి గారి తరపున కావచ్చు, కమిషన్ అందరి తరపున రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఏది చేయగలిగితే ఆ పనులు కమిషన్ చేస్తుంది. మేమేమి గిరిగీసుకొని కూర్చోలేదు. ఎట్ ద సేమ్ టైం మేము సిఫార్సులు ఇస్తాము, దాన్ని మళ్ళీ అంతిమంగా ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. కాలర్ ఉన్నారండి నాగర్ కర్నూలు నుంచి, గణేష్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సునీల్ గారు ఉన్నారు, చెప్పండి. ఓకే వింటున్నారు, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, మాకు 2 క్వశ్చన్స్ నాకు. ఒకటి, మాకు 5 ఎకరాల భూమి ఉంది సార్. అయితే పట్టా బుక్ లో 4 ఎకరాల 14 గుంటలే ఉంది సార్. మేము ఇంకా దాన్ని ఎక్కాలంటే ఏం చేయాలి? ఇంకోటి, మేము 4 అన్నదమ్ములం సార్. మా 4 అన్నదమ్ముల కూడా మేము చేసుకోవాలంటే దాని గల ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి సార్. ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది ఆ భూమి? మా అమ్మ పేరు ఉంది సార్. అది ఇప్పుడు 4 ఎకరాల 14 గుంటలే రికార్డులు ఉందంటే మీరు వాస్తవంగా ఎంత ఉంది? కొలిసారా? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు ఉంది అంటే దాని పట్టా ఎక్కలేదు సార్. అది కరెక్ట్. ఎప్పుడైనా కొలిసారా అంటున్నా? భూమి ఎప్పుడైనా కొలిసారా? కొలిచినాం సార్. ఎవరు, మండల్ సర్వేర్ కొలిసారా, ప్రైవేట్ సర్వేరా? ప్రైవేట్ వాళ్ళు వస్తుంది సార్. ఆ నంబర్లో మొత్తం ల్యాండ్ ఎంత ఉండాలి? మీకున్నది కాకుండా మీకు ఏ సర్వే నెంబర్లో అయితే 5 ఎకరాలు ఉందో ఆ సర్వే నెంబర్ పూర్తి విస్తీర్ణం ఎంత? ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు మీరు ఏ సర్వే నెంబర్లో అయితే మీకు భూమి ఉందో ఆ సర్వే నెంబర్లో పూర్తి విస్తీర్ణం ఎంత, సేతువార ప్రకారమో కాసర ప్రకారం చూడాలి. ఉదాహరణకి ఆ సర్వే నెంబర్ యొక్క మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు. ఇందులో వీళ్ళు అంటున్నది ఏంటి, వాళ్ళకి 5 ఎకరాలు ఉండాలి, 4 ఎకరాల 14 గుంటలే రికార్డుకి ఎక్కింది, ఇంకొక 20-26 గుంటలు భూమి ఎక్కలేదు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని సేతువార్ల విస్తీర్ణం ఎంత, ధరణి ప్రకారం ఆ నెంబర్లో ఉన్న అందరి కలిపితే ఎంత విస్తీర్ణం వస్తుందో చూడాలి. ఉదాహరణ, ఇప్పుడు సేతువార్లో ఉన్న 10 ఎకరాలు ఇప్పుడు ధరణిలో పూర్తిగా ఎక్కింది అంటే మీకు ఏదైతే భూమి మీ అనుభవంలో ఉందో మీరు అంటున్నారో అది ఇంకెవరి పేరుతోటే రికార్డులో నమోదైంది. ఆ ఎక్స్ట్రా ఎవరికి ఎక్కిందో ఐడెంటిఫై చేయాలి. అది సవరిస్తే తప్ప మీకు ఎక్కించడానికి అవకాశం లేదు. సో ఇది జరగాలి అంటే గవర్నమెంట్ అధికారికంగా సర్వే నెంబర్ కొలవాలి, ఎవరికి ఎంత ఉందో చూడాలి, ఎక్కువ ఉన్న వాళ్ళు డిలీట్ చేసి తక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టుగా ఆర్ఎస్ఆర్లో మిస్ మ్యాచ్ కనుక ఉంటే సవరించడానికి నిన్న మొన్నటి వరకు అవకాశమే లేకుండా ఉండే. ఇప్పుడు కనుక కొంచెం అవకాశం ఉంది, కానీ ఒక పేరు డిలీట్ చేయాలంటే లీగల్గా అడ్డంకులు కొన్ని ఉన్నాయి కాబట్టి అయితే కొత్త చట్టం వచ్చేదాకా ఆగాలి, లేదా ఇప్పుడున్న ఆధారాలతో కోర్టుకు వెళ్ళి ఆ మిగిలిన 26 గుంటలు కూడా తనకే చెందుతుంది అని కోర్టు నుంచి ఉత్తర్వు తీసుకొని వస్తే ఎవరి పేరు అయితే ఇప్పుడు ఎక్కుందో వాళ్ళ పేరు తీసి ఈయన పేరు ఎక్కించడానికి ఉంటుంది. ఇక అన్నదమ్ముల మీద పంచుకోవాలంటే అది వారసత్వ సమస్య. ఆమె ఉన్నప్పుడు ఆమె గిఫ్ట్గా చేయాలి, లేకపోతే ఫౌతి జరగాలంటే ఆమె తదనంతరం వీళ్ళు పంచుకోవడానికి ఉంటుంది, లేదా పార్టీషన్ డీడ్ వీళ్ళందరూ కలిసి ఒక పార్టీషన్ డీడ్ రిజిస్టర్ చేసుకొని దాని ప్రకారం పంచుకోవచ్చు. రైట్. నెక్స్ట్ భూపాలపల్లి నుంచి కాలర్ ఉన్నారు, ధనరెడ్డి గారు. సార్. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. సునీల్ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్ నాకు 1981 లో 54B ఇచ్చారు సార్. 50B సర్టిఫికేట్ ఇష్యూ చేశారు సార్. ఓకే. దాంట్లో ఒక సర్వే నెంబర్ 34 సర్వే నెంబర్ అని, ఆ సర్వేలో ఫారెస్ట్ కూడా ఉందని మాది ప్రొహిబిటెడ్ లో పెట్టారు సార్. ఫారెస్ట్ గెజెట్ లో ఆ నెంబర్ ఉందా? ఆ నెంబర్ ఉంది సార్. కాకపోతే ఈ 100 ఎకర్స్ 54B లో 100 ఎకర్స్ ఉంది సార్. అది ప్రైవేట్ పట్టా సార్. ఉండొచ్చు. అంటే ఇప్పుడు చాలా చోట్ల ఇట్లాంటి సమస్య వస్తుంది. ఒకటే నంబర్లో కొంత ఫారెస్ట్ కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉండే అవకాశం ఉంటుంది. మీకున్న ఆధారాల ప్రకారము ఒకసారి జాయింట్ సర్వే కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఆ నెంబర్లో రెవెన్యూ ల్యాండ్ ఎంత, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత డివైడ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. అది దాని దరఖాస్తు పెట్టుకోండి. కాకపోతే హైకోర్టుకు వెళ్ళి డైరెక్షన్ అయినా తెచ్చుకోవాలి. ఇది తేలేంత వరకు ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళి తీయడానికి కుదరదు. సో మీరు ముందు జాయింట్ సర్వే కోసం దరఖాస్తు పెట్టండి. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి ఉన్నారండి కాలర్, నేతాజీ గారు. మేడం నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మాది మహబూబ్ నగర్ లోకల్ సార్. అది సర్వే నెంబర్ 313, 319 లో మేము దాదాపు 1954 నుంచి కాస్తూనే ఉన్నాం సార్. పట్టేదారు లేడు, పట్టేదారు చనిపోయిండు, అసలు వాళ్ళు ఇక్కడ లేనే లేరు.
అయినా కాస్తులో ఉండి కంటిన్యూస్ గా మేమే కల్టివేషన్ చేసుకుంటూ వస్తున్నాము. ప్లస్ కాస్తు కాలంలో కూడా ఎక్కింది. ఎప్పుడైతే ధరణి వచ్చిందో, ధరణి వచ్చిన తర్వాత మా పేర్లు తొలగించడం జరిగింది సార్. అంటే మీరు పట్టాకాలం ఎప్పుడు ఎక్కలే కదా, పట్టాకాలంలో వేరే వాళ్ళ పేరు వస్తుంది కదా మొదటి నుంచి. మీరు ఓన్లీ కాస్త కాలంలో ఉండి ఉంటారు. అవును సార్, కాస్త కాలంలో ఉన్నారు. కాకపోతే 1985లో ఏమైందంటే ఖాన్గీ ఖరీదు అని వచ్చింది సార్. దాంట్లో ఇప్పుడు మేము దానికి ఖాన్గీ ఖరీదు అన్నప్పుడు దానికి ఎట్లా ప్రొసీడ్ కావాలి? మీరు ఎప్పుడు సాదాబాయినామా కింద దీన్ని పట్టా చేసుకునే ప్రయత్నం చేయలేదా? చేయలేదు సార్, అది ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు చేసుకుందామని చెప్పేసి ఆల్రెడీ పెద్దలు పేపర్లు రాసుకొని పెట్టుకున్నారు. సాదాబాయినాం పేపర్ కింద రాసి పేపర్ లేకున్నా ఏం కాదు, మీరు కొత్తగా పేపర్లు సృష్టించాల్సిన పని లేదు. కాగితం లేకపోయినా పట్టా చేసుకునే అవకాశం ఉండేది 2020 దాకా. ఇప్పుడు మీ ముందట రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 2020 కంటే ముందు దరఖాస్తు పెట్టుకొని ఉంటేనేమో కొత్త చట్టం కింద అవకాశం ఉంటుంది. అది ఎట్లాగూ లేదు కాబట్టి మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి ఉత్తర్వులు అన్నది తెచ్చుకోవాలి. లేదా పట్టాదార అసలు వారసులు పట్టదార లేడు కాబట్టి మన దగ్గర ఎస్చీడ్స్ అండ్ బోన వేకెన్సీ ఆ చట్టం అని ఒకటి ఉంటుంది. అంటే ఓనర్ ఎవరో తెలియని భూములన్నీ ప్రభుత్వ భూములు అయిపోతాయి. ఆ చట్టం కింద గవర్నమెంట్ తీసుకొని వీళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు. తేడా ఎక్కడ వస్తుందంటే ఆ చట్టం కింద పోతే అది ప్రభుత్వం కింద మారి వీళ్ళకి అసైన్మెంట్ పట్టానే వస్తుంది. కొనుగోలు చేసినట్టుగా పూర్తి హక్కులు రావు. సో ఉన్న దాంట్లో బెటర్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి సాగుదారి కాలంలో ఇంతకాలం పాటు కొనసాగుతున్నారు కాబట్టి సివిల్ కోర్టులో కేసు వేసి అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ చేయొచ్చు. 30-40 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆ అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ చేసుకుంటూ కోర్టు నుంచి ఉత్తర్వులు చేసుకొని పట్టా చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ మేడ్చల్ నుంచి ఉన్నారు. స్వామి గారు. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మాది నిషేధ జాబితాలో వేసారు సార్. ఓకే. ఒక సర్వే నంబరు 17 ఎకరాలు ఉంది సార్. 91 సర్వే నంబరు. అయితే అందులో 2 ఎకరాలు మాత్రము పట్టా, మిగతా 15 ఎకరాలు సీలింగ్ కింద తీసుకొని వాళ్ళకు ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా ఇచ్చారు సార్ సీలింగ్ వాళ్ళకు. ఓకే. అయితే మరి ఈస్ట్ సైడ్ సీలింగ్ పోయిన తర్వాతనే పట్టాదారు దగ్గర మేము కొనుగోలు చేసినాం సార్. ఓకే. అయితే ఇప్పుడు మొత్తం నంబర్ ని నిషేధ జాబితాలో పెట్టిర్రు. మేము దరఖాస్తు చేసుకుంటే ధరణిలో దాన్ని తీసేసిర్రు సార్. కానీ పొజిషన్ మాత్రము మేము ఉన్నది కాదంటారు సార్. వెస్ట్ సైడ్ అంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏం సార్? అసలు సీలింగ్ ఆర్డర్ కాపీ ఉందా మీ దగ్గర? అప్పుడు సీలింగ్ లో పోయినప్పుడు సీలింగ్ ఉత్తర్వుల కాపీ ఉంటుంది. ఆ కాపీ ఏమన్నా మీరు తీసుకోగలిగిందా? ఉంది సార్, ఉంది కానీ మ్యాప్ లేదు సార్. ఆ ఫైల్ చూసారా? ఫైల్లో పంచనామా కాపీలు ఉంటాయి. పొజిషన్ ఉంది అక్కడ మాత్రము మేమున్నది సీలింగ్ అని ఉంది సార్. సీలింగ్ వాళ్ళు పట్టా పొజిషన్ ఊరు. మీకు సీలింగ్ ఫైల్లో భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు ఒక రఫ్ మ్యాప్ తయారు చేసి ఉంటారు. పంచనామా కాపీ కూడా ఉంటుంది. అది కూడా దొరికిందా మీకు? ఉంది, మ్యాప్ ఉంది. మరి మ్యాప్ ప్రకారం మీరు ఉన్నది కరెక్ట్ ఉందా, వేరే చోటు ఉందా? వేరే చోటు ఉంది సార్. మరి అట్లాంటప్పుడు అదే అక్యురేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే భూమిని గవర్నమెంట్కి సరెండర్ చేసినప్పుడు ఏదైతే ప్రభుత్వానికి పోయిందో అదే కింద వస్తుంది. ఇప్పుడు మీరేమో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో మీరున్నారు, కొనుక్కున్న భూమిలో లేరు. మీరు ఏదైతే కొనుగోలు చేసామని చెప్తున్నారో అది వేరే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో పోయి ఉంటుంది. మారిపోయింది ఇప్పుడు. కాబట్టి మీకు అయితేనేమో సీలింగ్లో ఉన్న మ్యాప్ సవరణ జరగాలి, సీలింగ్ ఆర్డర్లోనే సవరణ జరగాలి. అది లాంగ్ ప్రాసెస్. కానీ ఇంతకాలం నుంచి మీరు కబ్జాలో ఉన్నారు కాబట్టి సివిల్ కోర్టులో వెళ్ళి కేసు వేసుకొని క్లెయిమ్ చేసుకోండి. మ్యాప్ను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి ఉన్నారండి. మల్లికార్జున్ గారు. హలో, చెప్పండి మల్లికార్జున్ గారు. నమస్కారం అండి సునీల్ గారు. నమస్తే, చెప్పండి సార్. మాది యాక్చువల్ గా కేసీఆర్ వచ్చిన తర్వాత మా దాంట్లో ఒక 10 గుంటలు వేరే వాళ్ళ పేరు మీద పడింది. మోక మీద మేమే ఉన్నాము. చెప్పండి. సో దాని పరిష్కారం ఎలా అని. అదే సర్వే నెంబర్ లో ఇంకొక ఇష్యూ ఏంటి అంటే మా టీపన్ లో ఉన్న మేమున్న భూమి ఏరియా వైజ్ మా పాస్బుక్ లో లేదండి. 1 ఎకరం తక్కువ ఉంది. సేతువార్లో లేదు, పహానీలో లేదు. బట్ టీపన్ వైజ్ క్యాల్కులేట్ చేస్తే టీపన్ లో ఉంది భూమి. ఇప్పుడు అది సెటిల్మెంట్ రికార్డ్ కరెక్షన్ చేసుకోవాలి. అంటే టీపను సేత్వారు 2 మ్యాచ్ కావాలి. టీపన్లు ఎంత ఉందో సేత్వార్లు అంతే ఉండాలి, సేత్వార్లు ఎంత ఉంటే టీపన్లు అదే చూపించాలి. ఆ వేరియేషన్ ఉన్నప్పుడు కనుక మీరు జిల్లా కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకుంటే ఏడీ సర్వే చేయాలి. మ్యాప్ కరెక్షన్ కోసం డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ పంపాలి. ఆ మ్యాప్ కరెక్షన్ జరిగితే సేత్వారు మార్చుకోవచ్చు. రెండోది, మీరు ఏదైతే ఎక్స్టెంట్ తక్కువ పడింది ధరణిలో అంటున్నారో 10 గుంటలు తేడా వస్తుంది అంటున్నారో, TM33లో మిస్సింగ్ ఎక్స్టెంట్ కింద దరఖాస్తు పెట్టుకోండి. మీకు వాస్తవంగా స్వాధీనంలో ఉండి RSR మిస్ మ్యాచ్ కనుక లేకపోతే పట్టా చేయడానికి ఉంటుంది ఆ 10 గుంటలు కూడా. ఓకే సార్.
అయితే రైతు కమిషన్ ఏర్పాటైన తర్వాత చెరువుల గురించి మీరు ఒక మీటింగ్లో ప్రస్తావన వచ్చిందంటే ఆ చెరువులకు సంబంధించి ఎలాంటి చట్టాలు ఉండాలి ఉన్నాయి? ఎందుకంటే సాగునీరు అనేది చాలా అవసరం కాబట్టి చెరువులు అనేవి చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణకి, తెలంగాణ అంతా కూడా చెరువు ఆధారిత సాగే మనకి ఎక్కువ. కాకతీయ సామ్రాజ్యం నుంచి మనం లింక్ ట్యాంక్స్ చూస్తాం, మనం గొలుసుకట్టు చెరువులు అంటాం కదా. ఈ రోజు కూడా సాగుకైనా తాగుకైనా ఇంకా కూడా చెరువులు చాలా కీలకము. చెరువుల రక్షణ చాలా ప్రధానం కూడా. హైదరాబాదు హైడ్రా చర్చ నేపథ్యం మళ్ళొకసారి చెరువుల రక్షణ అనే అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. చెరువుల రక్షణ కేవలం హైదరాబాద్ కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెరువులను మనం రక్షించుకోవాలి. చెరువుల యాజమాన్యం కూడా అక్కడున్న గ్రామస్తుల చేతిలో, అక్కడున్న రైతాంగం చేతిలో ఉండాలి. ఒకప్పుడు ఈ చెరువుల పారకంలో ఉన్న భూముల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి సాగునీటి సంఘాలు ఉండేటివి, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ అని ఉండేటివి. ఆ చెరువులో నీళ్ళు ఎప్పుడు ఇడవాలి, మిగతా అన్ని అంశాలు, చెరువుల రిపేర్లకు సంబంధించి కావచ్చు, దాని యాజమాన్యం అంతా కూడా గ్రామ స్థాయిలో ఆ చెరువు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగమే చూసుకునేది. ఇప్పుడు అట్లాంటి వ్యవస్థ అంతా దెబ్బతింది. కొంతమంది మళ్ళీ అట్లాంటి వ్యవస్థ ఉంటే బాగుంటుంది ప్రతిపాదన చేశారు. అన్నిటికంటే ఇంకో కీలకం ఏంటంటే చెరువుల రక్షణ కోసం మన దగ్గర ప్రత్యేక చట్టమేం లేదు. ఎవరైనా చెరువును ఆక్రమించుకుంటే మళ్ళీ భూ ఆక్రమణ చట్టం కింద తహసీల్దార్ నోటీస్ ఇచ్చేదో చర్యలు తీసుకోవడం తప్ప ఇంత కీలకమైన నీటి వనరుల రక్షణ కోసం మన దగ్గర ప్రత్యేక చట్టం లేదు. కానీ కొన్ని రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో చాలా బ్రహ్మాండమైన చట్టాలు తెచ్చుకున్నాయి చెరువుల రక్షణ కోసమే ప్రత్యేక చట్టాలు. అది పక్కనున్న కర్ణాటక రాష్ట్రం కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, తర్వాత మహారాష్ట్రలో కావచ్చు, 3-4 రాష్ట్రాలలో చెరువుల రక్షణ కోసమే లేక్ ప్రొటెక్షన్ యాక్ట్ పేరుతోటి చట్టాలు తెచ్చుకున్నాయి. ఒక ప్రతిపాదన అయితే వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో కూడా చెరువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఉంటే బాగుంటుందని. ఇంకా కమిషన్ దాని మీద ఆలోచన చేస్తుంది. మొదటి సమావేశమే జరిగింది దానిపైన. ఆ సమావేశంలో వచ్చిన ఆలోచన ఒకటి, ప్రత్యేక చట్టం ఉండాలని, చెరువుల యాజమాన్యం కూడా మళ్ళీ రైతుల చేతులు జరిగేలాగా చర్యలు తీసుకోవాలనే ఒక 2 సూచనలు అయితే వచ్చినాయి. కమిషన్ ఇంకొంత లోతుగా ఆలోచన చేసిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందనేది ప్రభుత్వానికి సూచిస్తాం. ఇక కౌలుదారులకు సంబంధించి కూడా మనం అనేక సార్లు ప్రస్తావించాం. వాళ్ళ సమస్యలు కూడా చాలా అనేక ఉన్నాయి. ఆ సమస్యలు తీరాలంటే ఎలా అంటారు? కౌలుదారులకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా దానికి మూలమైన సమస్య ఏంటంటే కౌలుదారు రైతుగా గుర్తింపు పడకపోవటం. నేను 2 ఎకరాల మీ పొలాన్ని నేను సాగు చేసుకుంటున్నానంటే మీరు రైతు పట్టదారు కాబట్టి మీ పేరు రికార్డులో ఉంది, మీరు పట్టదారు కాబట్టి ఆటోమేటిక్గా రైతుగా గుర్తింపు వస్తుంది. నా పేరు రికార్డులో ఎక్కడ ఉండదు, ఎందుకంటే నేను భూ యజమానిని కాదు. నాకు రెవెన్యూ రికార్డులో ఎక్కడ నా పేరు ప్రస్తావన రాదు. భూ యజమాని నుంచి నా దగ్గర కాగితం కూడా ఏది ఉండదు కాబట్టి నేను రైతుగా గుర్తింపబడను. కౌలుదారుడికి రైతుగా గుర్తింపు లేకపోవటం వల్ల రైతుగా రావాల్సిన ఏ మేలు ఏ లబ్ధి కూడా చేకూర్చట్లేదు. ఇప్పుడు ఎట్లా అనేది మన ముందున్న ప్రశ్న. ఒకప్పుడు ఏం జరిగేది, 2011 వరకు పాత కౌలుదారి చట్టం కింద భూ యజమాని కాగితం రాసిస్తే తప్ప ఇంకే బెనిఫిట్ వచ్చేది లేదు. 2011లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏమన్నదంటే కాగితాలతో పని లేదు, ఏ సంవత్సరం ఆ సంవత్సరం మీరు గ్రామంలో దరఖాస్తు పెట్టుకుంటే గ్రామ సభలో ఒక తీర్మానం చేస్తారు, ఒక రిజిస్టర్లో మీ పేరు రాస్తారు, భూ యజమాని సంతకంతో పని లేదు, ఏ భూమి ఏ కౌలుదారు దున్నుకుంటున్నాడో ఒక రికార్డు తయారవుతుంది. ఆ రికార్డు ఆధారంగా ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ గుర్తింపు కార్డు పట్టుకొని పోతే గవర్నమెంట్ నుంచి రావాల్సినవి అన్నీ వస్తాయి, బ్యాంకు కూడా రుణం ఇస్తాడు, కోఆపరేటివ్స్కి పోతే సబ్సిడీలు దొరుకుతాయి, ఆ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. అప్పుడున్న ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన ఏం చేసిందంటే మేము కౌలుదారులని గుర్తించము, కౌలుదారుకి భూ యజమానికి ఏమన్నా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో చూసుకోవాల్సిందే తప్ప కౌలుదారులకే ప్రభుత్వం డైరెక్ట్గా బెనిఫిట్లు ఇవ్వటము, కౌలుదారులను గుర్తించడం కార్యక్రమం ప్రభుత్వం చేయనని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందంటే కౌలుదారులకు కూడా కొంత మేలు చేస్తామనే ప్రభుత్వ హామీ ఉన్న నేపథ్యంలో పాత చట్టాన్ని మళ్ళీ అమలు తీసుకురావటమా, కొత్త చట్టం తేవటం అనే చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ అంశం మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, మహమ్మద్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సునీల్ గారు ఉన్నారు, చెప్పండి. సార్ నమస్తే. సార్ नमस्ते साहब, हम हमारे सोसाइटी वाले पूरे मिलके जमीन लिए थे साहब, हम लोग हमारे सोसाइटी वाले। बोलिए। वो जमीन हमारा जब रजिस्ट्रेशन हुआ था साहब 2003 में, उसके बाद वो 22 में है बोल के लगा के है सर, कोर्ट को हाई कोर्ट को जाके हम लोग हाई कोर्ट में लड़ रहे हैं साहब उसके बारे में। कौन सा कैटेगरी में 22 है? 22 है या असाइन लैंड बता रहे हैं, सरकार जमीन बता रहे हैं? हाँ सरकार जमीन लावानी लैंड दिखा रहा साहब। उसका पहला का किस साल में उसका पट्टा मिला असाइन लैंड? वो जो हमारे को भेजे उन लेआउट बना के भेजे से साहब, वो उनको वो बोल रहे हैं वो 1958 बिफोर उन लोग असाइन करे बोल के बोल रहे हैं। उसका कुछ एविडेंस है 58 के पहले दिया करके?
एक 9G का एक फॉर्म, एक रैतू का एक 9G का फॉर्म है साहब। मिला आपको 9G फॉर्म? एक है, एक मिला साहब। आपके पास 9G पट्टा है तो वो असाइन लैंड नहीं रहता, पूरा बेचने का उनका हक रहता, आपको प्रोहिबिटेड लिस्ट में निकाल सकते हैं। अब देखना पड़ेगा 9G पट्टा है कि नहीं। आप 9G पट्टा है तो कलेक्टर को अप्लाई करो, उसको निकाल देते प्రోहिबिटेड ప్రాపర్టీ లిస్ట్ से। అసైన్మెంట్ భూములకి కనుక 9G పట్టా ఉంది అంటే కొంత డబ్బులు తీసుకొని ప్రభుత్వం ఇచ్చినట్టు కింద లెక్క, దానికి పిఓటి చట్టం వర్తించి తొలగించింది. అందరి కోసం చెప్తున్నది ఏంటంటే అసైన్ ల్యాండ్ అయ్యి ఉండి డి ఫార్మ్లో ఇస్తేనేమో అది ప్రోహిబిటెడ్ లిస్ట్లోనే ఉంటుంది, అది అన్ని అమ్మడానికి వీల్లేని భూమి. అది జీ ఫార్మ్ అంటే ఫార్మాట్ జీలో కనుక ఇచ్చినట్లయితే అది అమ్ముకోవడానికి అవకాశం ఉన్న భూమి. ఎవరెవరికైతే ఫార్మాట్ జీలో ఉందో అది నిషేధ జాబితాలో ఉండకూడదు, ఉంటే తొలగించమని అడగవచ్చు. నెక్స్ట్ సాయి కుమార్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. సాయి కుమార్ గారు. మేడం. సునీల్ గారు వింటున్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్, మేము మామలా నుంచి మాట్లాడుతున్నాం సార్. అయితే కరోనా టైంలో ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు సార్. ఆ టైంలో మా బాబాయ్ గారు ఏం చేశారంటే మాకు తెలియకుండా మా తాతగారి చేత కంప్లీట్ గా మాకు రాకుండా మాకు తెలియకుండా మొత్తం కంప్లీట్ గా భూమి రాసేసుకున్నారు సార్. అంటే మాకు అనువంశంగా రావాల్సిన భూమిని మేము చదువుకోవడానికి హైదరాబాద్కి రావడం చేత అసలు మాకు కానీ మా మదర్ కానీ అంటే మా ఫ్యామిలీ వారికి ఎవరు తెలియకుండా మా తాతగారి చేత కంప్లీట్ గా మా ల్యాండ్ మొత్తం రాసేసుకున్నారు సార్ వాళ్ళు. సార్ దీనిపైన మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్? అంటే మా తాతగారు అమ్మినట్టు మా బాబాయ్ గారు కొన్నట్టు చేసుకున్నారు సార్. మొత్తానికి అమ్మినట్టు చేసుకున్నారా, బాగా పంపకాల కింద చేసుకున్నారా? బాగా పంపాలి కింద సార్. మా తాతగారు అమ్మినట్టు మా బాబాయ్ గారు కొన్నట్టు చేసుకున్నారు సార్. అంటే అర్థమైంది. రెండు అంశాలు దీంట్లో. ఒకటి, మీరు ఇప్పుడు ఏ జరిగినా ఆయన అమ్మినట్టుగా కొనుగోలు చేసినట్టుగా రాసుకున్నా, బాగా పంపకాల కింద తీసుకున్నా సరే కోర్టుకు పోవడం తప్ప రెవెన్యూల పరిష్కార మార్గం ఉండదు. కానీ ఇక్కడ అందరికీ తెలియాల్సిన ఒక అంశం ఏంటంటే 2020లో వచ్చిన చట్ట ప్రకారం ఇది ఒక పెద్ద లోపం. 2020 చట్టంలో ఒక ఆయన చనిపోతాడు, ఆయన వారసులు ఒక 4 ఉంటారు. ఆ 4 ఇద్దరే పోయి మేమే వారసులం అని చెప్పి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని పోతే ఇద్దరి పేరు మీద పట్టాలు అయిపోయినాయి. ఎందుకంటే 2020 చట్టం కింద వారసులు ఎవరు అని విచారణ చేసే అధికారం కూడా తహసీల్దార్కి లేదు. మా స్టేట్మెంట్ బడి ఎవరైనా పట్టుకొని పోతే ఆ స్టేట్మెంట్ ప్రకారం పట్టా చేయాల్సిందే. అందుకే ఇప్పుడు కొత్తగా వస్తున్న ముసాయిదాలో ఆ లోపాన్ని సవరిస్తూ ఎవరైనా సరే వారసత్వంగా భూములు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పట్టా మార్చుడు కాదు, తహసీల్దార్ విచారణ చేసి ఎవరెవరు వారసులు, ఏమైనా వివాదం ఉందా నిర్ధారణ అయిన తర్వాతనే పట్టా మార్చాలని చెప్తున్నారు. అట్లాంటి సమస్య ఫ్యూచర్లో రాదు. కానీ ఇప్పుడు ఈయన చెప్తున్నది వాళ్ళు వారసులుగా పంచుకోలేదు, ఆయన వాళ్ళ తాత నుంచి కొనుగోలు చేసినట్టుగా చూపిస్తున్నాడు. అంటే అప్పుడు ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ చూడాలి. ఒకవేళ ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే కొనుగోలు చెల్లుతుంది. కానీ కుటుంబ ఆస్తిని కనుక అట్లా చేసినట్లయితే కోర్టుకు పోయి అది రద్దుపరుచుకొని పట్టా చేయొచ్చు. రెవెన్యూలో పరిష్కారం ఉండదు, కోర్టుకు వెళ్లాల్సిందే. కొత్త ROR చట్టానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎప్పుడు అమల్లోకి రాబోతోంది? అంటే ఇంకా చట్టమే కాలేదు. ఈ రోజున ఎప్పుడు లేనట్టుగా చట్టాన్ని తయారు చేయటంలోనే ప్రజల్ని భాగస్వాములు చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. అంటే చట్టం కేవలము అధికారులు తయారు చేయటమో లేకపోతే కేవలం సభలో ప్రవేశపెట్టి ఒక చట్టాన్ని పాస్ చేసుకోవటం కాకుండా ప్రజలలోనే ఆ చట్టాన్ని ఉంచాలనే ఒక ఉద్దేశంతో ఒక చిత్తుప్రతిని తయారు చేసి ఒక నెల రోజుల పాటు పబ్లిక్లోనే ఉంచడం జరిగింది. జిల్లా కలెక్టరేట్లో ఆ ముసాయిదా చట్టం మీద చర్చ జరిగింది. ఇది ఉండాలా వద్దా, ఈ నియమం మంచిదా, కొత్తగా ఏమైనా పెట్టాలా, అన్ని చాలా మంచి చెల్లమే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక 200-300 సూచనలు వచ్చినాయి ప్రభుత్వానికి, ఈవెన్ మార్చండి లేదా కొత్తగా పెట్టండి అని. ఆ సూచనల్ని పరిగణలోకి తీసుకుంటూ ముసాయిదా మళ్ళీ రివైజ్ అయింది. ఆ రివైజ్డ్ ముసాయిదా మీద ఇప్పుడు మళ్ళీ చర్చ జరుగుతుంది. క్యాబినెట్ ఒకసారి అది ఆమోదం తెలిపితే అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీ ఆమోదం తర్వాత చట్టరూపం దాలుస్తుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. కొంత సమయం ఎందుకు పడుతుందంటే చట్టం మనం తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ రైతుకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ వచ్చే చట్టంలో పాత చట్టంలో లోపాలన్నిటిని సరిదిద్దుకుంటూ ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో కొంత లోతైన అధ్యయనం జరుగుతుంది. కాబట్టి కాలయాపన జరుగుతుంది. రాబోయే 1-2 నెలల్లో కొత్త చట్టం వస్తుందని అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.